బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డూ తయారీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని సిపిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ హైకోర్టుకు నివేదించింది. నెయ్యి సరఫరాకు టీటీడీతో ఒప్పందం చేసుకున్నది ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ అయినా దాని వెనుక ఉన్నది బోలేబాబా డైరీ అని వెల్లడించింది. బోలేబాబా డైరీకి పాలు, నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థ లేవని స్పష్టం చేసింది. తమ నుంచి పాలు సేకరించలేదని రైతులే చెప్పారంది. బోలేబాబా డైరీ కేవలం పామాయిల్, రసాయనాలు, ముడి పదార్థాలతో నకిలీ నెయ్యి తయారు చేసి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్లు తమ విచారణలో తేలిందని పేర్కొంది. ముందుగా రచించిన ప్రణాళిక ప్రకారమే ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ముందు పెట్టి బోలేబాబా డైరీ వ్యవహారాన్ని నడిపిందని సిబిఐ తరపు న్యాయవాది పిఎస్పీ సురేష్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. బోలేబాబా డైరీని టీటీడీ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. దీంతో ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలతో బోలేబాబా డైరీ కథ నడిపించింది. సాక్షిగా ఉన్న సంజీవ్ జైన్ ఈ ఏడాది ఏప్రిల్ 7న ఢిల్లీ నుంచి తిరుపతి విమానాశ్రయానికి రాగా ఆయనపై పిటిషనర్లు, వారి తరపు వారు బెదిరించి దాడి చేశారు. చెన్నై విమానాశ్రయానికి తీసుకువెళ్లి బలవంతంగా ఢిల్లీకి పంపారు. ఇదే కేసులో నిందితుడుగా ఉన్న ఆశీష్ రోహిల్లా నేర అంగీకార వాంగ్మూలం మెజిస్ట్రేట్ ముందు ఇచ్చేందుకు సిద్ధపడగా అతనికి తెలియకుండా అతని పేరు మీద హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఆ విషయం తెలిసిన రోహిల్లా హైకోర్టుకు రిజిస్టర్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇక పిటిషనర్లు అర్థం కాక బలవంతులు కావడంతో కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారని, బెయిల్ ఇస్తే సాక్షులకు తీవ్ర ప్రమాదమని బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. పిటిషనర్లు ఆర్థికంగా బలవంతులు కావడంతో కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారని, బెయిల్ ఇస్తేనే సాక్షులకు తీవ్ర ప్రమాదమని బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. అయితే గురువారం జరిగిన విచారణలో సిట్ నిందితుల తరపు న్యాయవాదుల వాదనలో విన్న న్యాయమూర్తి జస్టిస్ టీసీడీ శేఖర్ నిందితుల తరపు న్యాయవాదుల అభ్యర్థన మేరకు తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. టీటీడీలో లడ్డూ ప్రసాదం తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. కోర్టును ఆశ్రయించిన వారిలో రెండవ నిందితుడు ఏఆర్ డైరీ ఎండీ రాజు రాజశేఖరన్, 3, 4వ నిందితులు బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్, 5వ నిందితుడు వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయ్ కాంత్ చావడా ఉన్నారు. నిన్న జరిగిన విచారణలో నిందితుల తరపున సీనియర్ న్యాయవాదులు సివి మోహన్ రెడ్డి, ఎస్ శ్రీరామ్, మరో న్యాయవాది వాదనలు వినిపించారు.
దర్యాప్తును పూర్తి చేసిన సిట్ ఇప్పటికే దిగువ కోర్టులో అభయోగ పత్రం దాఖలు చేసింది. గత 4 నెలలుగా జైల్లో ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు అని ఆధారాలు ఇప్పటికే సిట్ చేతిలో ఉన్న నేపథ్యంలో పిటిషనర్లు ఇంకా జ్యుడిషియల్ కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎలాంటి షరతులైనా విధించి బెయిల్ మంజూరు చేయాలని కోరారు.